మరి రోగుల కొరకైనటువంటి ప్రార్థన కూడిక ఇది. ప్రత్యేకంగా అనారోగ్యంతో వ్యాధి బాధలతో ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వారి కొరకు ప్రార్థన చేయవలసినటువంటి అవసరత మనందరి మీద ఉంది కనుక మరి వారి కొరకు ప్రార్థన చేయడానికి మనం చేరి ఉన్నాం. మరి మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయమని దేవుడు కోరుతూ ఉన్నాడు కనుక మనం మేలు పొందాలన్నా మరి ఇతరుల కొరకు మనం ప్రార్థన చేసేవారుగా ఉన్నప్పుడు దేవుడు తన కార్యాన్ని మన పట్ల జరిగిస్తూ ఉన్నాడు. అందుని బట్టి దేవుడికే వందనాలను మంచిగా ప్రార్థన చేసుకుని దేవుడికి వాక్యంలో కొన్ని కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ నమ్మకమైన మా ప్రభువా, సర్వశక్తిమంతుడైన మా తండ్రి, సకల గారులో అక్షయుడైన మా ప్రియ తండ్రి, మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడైన నిత్యము పౌరపడుచున్న మా ప్రభా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇదిగో ప్రభా, మరి మంగళవారం రోగుల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన ఆయన చేసే ఈ యొక్క ప్రాముఖ్యమైనటువంటి సమయాన్ని మీరు మాకు అనుగ్రహించారు. అందరి బట్టి మీకు వందనాలు. ఇంతవరకు పాటల ద్వారా మా ఉన్నతమైన నామాన్ని ప్రభా మరి స్తుతించి మహిమపరచడానికి మీరు కృప అనుగ్రహించారు. ప్రభాని మీ సన్నిధి మాతో ఉంచారు. అందరి బట్టి వందనాలు. ఇదిగో ఈ సమయంలో పరిశుద్ధమైనటువంటి మాటలు అయా మీ 10 నిమిషాలు మీద ధ్యానం చేస్తుండగా పరిశుద్ధాత్మ తండ్రి నీ వాక్యం చేత మమ్మల్ని బలపరచండి, స్థిరపరచండి, ఆదరించండి, ధైర్యపరచండి, స్వస్థపరచండి. ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాలు మాపై మెండుగా కృంగలించమని వచ్చిన బిడ్డలందరినీ దీవించమని మీరే మహిమని యేసు ప్రభువు శక్తి కలిగిన నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ సమయంలో మరి కీర్తన గ్రంథం 91వ అధ్యాయంలో 10వ వచనాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. అపాయమేమీ రాదు, నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులు నీ గుడారములో సమీపించదు. మరి చాలా మరి శ్రేష్టమైనటువంటి విలువైనటువంటి వాగ్దానం. ఈ 91వ కీర్తన అంతా కూడా వాగ్దానాలతో కూడినటువంటి కీర్తన భాగం. మరి మనకు కొన్నిసార్లు భయంగా ఉన్నప్పుడు, బలహీనంగా ఉన్నప్పుడు, సమస్యలు ఉన్నప్పుడు, మరి ఆందోళన ఉన్న పరిస్థితుల్లో ప్రియులారా ప్రాముఖ్యంగా ఈ 91వ కీర్తన మనం చదువుకుని ప్రార్థన చేసుకున్నట్లయితే దేవుడు కొంత ధైర్యాన్ని మరి ప్రభు మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి 10వ వచనంలో మనం చూసినట్లయితే నీకు అపాయమేమీ రాదు. మరి దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం. కాబట్టి మనం కూడా ఈ వాగ్దానాన్ని నమ్మాలి, విశ్వసించాలి. దేవుడు చెప్తున్నాడు నీకు అపాయమేమీ రాదు. మనం కూడా నమ్మాలి, నాకు అపాయమేమీ రాదు. ఒకవేళ వచ్చినా సరే ఆ అపాయం నుంచి నా దేవుడు నన్ను తప్పిస్తాడు అనే విశ్వాసంతో మనం ముందుకి కొనసాగాలి. కానీ అపాయాలకి మనం భయపడేవారుగా ఉండకూడదు. అపాయంలో దేవుడి వైపు మనం చూసినట్లయితే దేవుడు ఆ అపాయం నుంచి మనల్ని తప్పిస్తాడు. ప్రభు వైపు చూడకుండా మనుషుల వైపు, వాళ్ళ వైపు, వీరి వైపు మనం చూసామంటే ఆ సమస్య అనేది ఎక్కువ అవుతుంది, కానీ అది తగ్గదు. కాబట్టి దేవుడి వైపు మనం అపాయంలో మనం చూడాలి. అందుకని ప్రభు అన్నాడు అపాయం నీ దగ్గరికి రాదు అని దేవుడు ఖచ్చితమైనటువంటి వాగ్దానాన్ని దావీదు భక్తుల ద్వారా ప్రభు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. అలాగే బైబిల్ గ్రంథంలో 90వ కీర్తన మనం చూస్తే ఇక్కడ మోషేతో మనం ఏకమై ప్రభు తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే అని చెప్పి ప్రియులారా మనం ప్రభుని కొనియాడేవారుగా ఉండాలి. మన దేవుని ఆశ్రయంలోనూ సంరక్షణలోనూ ఉండగా మరి ఏం రాదు, మన దగ్గరికి అపాయము రాదు. ఎవరి ఆశ్రయంలో ఉన్నాం? మనం దేవుని ఆశ్రయంలోనూ సంరక్షణలోనూ ఉన్నాము కనుక అపాయము మన దగ్గరికి రాదు. అదే అన్నాడు, మహోన్నతుని చోటని నివసించేవాడే సర్వశక్తి నీడను విశ్రమించేవాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్తున్నాను. దావీదు యొక్క మరి విశ్వాస ప్రమాణం మనం చూస్తూ ఉన్నాం. దావీదు యొక్క నిరీక్షణ మనం చూస్తూ ఉన్నాం. నాకు అపాయం రాదు, ఎందుకంటే మరి దేవుడు నాకు ఆశ్రయంగా ఉన్నాడు. మహోన్నతుడైనటువంటి దేవుడు నాకు ఎలా ఉన్నాడు? ఆశ్రయంగా ఉన్నాడు. సర్వశక్తిని నీడలో నేను ఉన్నాను కనుక మనం ఎలా ఉండాలి? ధైర్యంగా ఉండాలి. అందుకని అంటాడు, ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకోను నా దేవుడిని నేను యెహోవాను గురించి చెప్తున్నాను. కాబట్టి అపాయం అనేది ప్రభు మన జీవితంలో రాకుండా వచ్చినప్పుడు కూడా దాని నుండి ప్రభు ఏం చేస్తాడు?
తప్పిస్తాడు. ఎందుకంటే మనం దేవుని ఆశ్రయంలోనూ సంరక్షణలోనూ ఉన్నాము కనుక అపాయం అనేది మన దగ్గరికి రాదు. ఇక్కడ తెగులు మన గుడారమున సమీపించదు. ఏ తెగులు నీ గుడారమున సమీపించదు. కాబట్టి ఎటువంటి తెగులు అనేది కూడా మన గుడారమును మనల్ని సమీపించడానికి దేవుడు ఒప్పుకోడు. కాబట్టి మనం ఎలా ఉండాలి? ఆ వాగ్దానాన్ని తగినట్టుగా మనం కూడా విశ్వాసంతో నిరీక్షణతో వాగ్దానాన్ని విశ్వసించి నమ్మి ఆ రీతిగా మనం ప్రార్థన చేసుకున్నట్లయితే, ఆ రీతిగా ప్రభువులో మనం ముందుకు కొనసాగినట్లయితే ఈ వాగ్దానం మన పట్ల దేవుడు నెరవేరుస్తాడు. మరి వాగ్దానం ఉంది, వాగ్దానాన్ని పక్కన పెట్టేసి మనం వాగ్దానాన్ని విశ్వసించగా నమ్మక మన పందాల్లో మనం వెళ్ళిపోతూ ఉంటే ఆ కార్యం మన పట్ల నెరవేరుతాం. కాబట్టి దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నమ్మాలి, విశ్వసించాలి. ఆ రీతిగా నువ్వు ప్రార్థన చేసినట్లయితే దేవుడు ఏ అపాయము రాకోకుండా నేను కాపాడుతాను. అంత మాత్రం కాదు, ఏ తెగులు నీ గుడారమున సమీపించు. భయంకరమైనటువంటి రోగాలు, భయంకరమైనటువంటి వ్యాధులు, ఎప్పుడు ఏ రోగం మనం బయటపడుతుందో మనకి తెలియదు. ఏమి లేదు, చిన్న బలహీనత వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తే టెస్ట్ రాశారంటే భయం. ఏమంటే ఏమి రాయకుండా మందులు రాసేస్తే పర్వాలేదు, కానీ ఇదిగో మా పలానా టెస్టులు చేయించుకుని రావాలి, నాకు మరి ఏదో డౌట్గా ఉందని అందుకని డాక్టర్ కన్నా ఎక్కువ మనకి డౌట్ ఎక్కువైపోతుంది. ఏముందో టెస్టులు ఏం చెప్తాడు, ఏమొస్తుందో, మరి నాకేముందో, నాకు ఏ బలహీనత ఉందని ఆందోళన, టెన్షన్ పెరిగిపోతూ ఉంటుంది అనమాట. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, అలాగే ఇప్పుడు కూడా మనం భయపడకూడదు. అందుకనే పిల్లలు మనం నమ్మినటువంటి దేవుడు గొప్ప దేవుడు అని మనం విశ్వసించాలి, నమ్మాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఏ అపాయం కూడా రాకుండా దేవుడు మనల్ని కాపాడుతాడని ఇక్కడ దేవుని వాక్యంలో ప్రభు మనకి సెలవిస్తూ ఉన్నాడు. అందుకనే దేవునికి పరిశుద్ధ గ్రంథంలో 2వ దినవృత్తాంతం మనందరికీ తెలుసు 16:9 కూడా దేవుడు ఒక మాట సెలవిస్తూ ఉన్నాడు. మీ అందరికి తెలిసిన మాట ఇది. దేవుడు తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచుటకే 2వ దినవృత్తాంతం గ్రంథం 16:9 ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఎటువంటి వాగ్దానం దేవుడు చూడాలి, ఎటువంటి మాట ఇస్తూ ఉన్నాడు. తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచుటకే యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారము చేయుచున్నది. చూసారా, దేవుని యొక్క కనుదృష్టి లోకమంతటా సంచారం చేస్తాం. ఆయన సర్వాన్ని, సర్వలోకాన్ని ఒకేసారి చూసే దేవుడు. ఒక వ్యక్తిని మనం 2 కళ్ళతో సరిగ్గా మనం చూడలేం. ఏమంటే 2 కళ్ళతో నిదానంగా క్లియర్గా చూడగలము. ఒక 2 వ్యక్తులు ఎక్కడో ఒకరు నిలబడ్డారు, కనబడతారు, కానీ క్లియర్గా ఎవరు ఒక వ్యక్తిని మనం చూడగలం. 2 వ్యక్తులు మనం చూడాలి. అదే 2 వస్తువులు అయితే సరే, ఎవరు 2 వస్తువులు పెట్టినప్పుడు ఒక వస్తువే క్లియర్గా చూడగలం, కానీ 2 వస్తువులు ఒకేసారి క్లియర్గా మనం చూడలేం. కానీ కనబడతాయి, కానీ దాని షాడోస్ కనబడతాయి, కానీ క్లారిటీ మాత్రం ఉండదు అనమాట. కానీ మన దేవుడికి సర్వలోకమంతా కూడా ఒకేసారి ఆయన చూడగలిగినటువంటి శక్తివంతుడు. ఆయన కనుదృష్టి లోకమంతటిని కూడా ఒకేసారి చూస్తూ ఉంటాడు. ప్రపంచం అంతటినీ చూసే దేవుడు ఆయన కన్నులు ప్రియులారా అందరినీ కూడా ఒకేసారి చూస్తాయి. ఆయన సర్వశక్తివంతుడైనటువంటి దేవుడు. అందుకని అంటున్నాడు, తన ఎడల యథార్థ హృదయం గలవారిని బలపరచుటకే యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారము చేయుచున్నది. ఆయన దృష్టి లోకమంతా తిరుగుతూ ఉంటుందట. ఎందుకొరకు తిరుగుతూ ఉంటుంది? ఎవరైతే తన ఎడల యథార్థంగా కనబడతారో, ఆయన చూసినప్పుడు ఎవరైతే నీతిగా కనబడతారో, ఎవరైతే మంచిగా కనబడతారో, ఎవరైతే యథార్థమైనటువంటి హృదయం కలిగి ఉంటారో వారిని ఏం చేస్తారు? దేవుడు బలపరిచే దేవుడు, వారిని దీవించే దేవుడు, వారిని ఆశీర్వదించే దేవుడు అని ఇక్కడ దేవుని యొక్క లేఖనాల్లో పిల్లల చక్కటి వాగ్దానాన్ని బట్టి పిల్లలు మనం దేవుని మహిమపరిచే వారంగా ఉన్నాం. కీడు చేయటకు అనేకులు బయలుదేరి వచ్చిన ఎటువంటి కారణం లేకుండానే కొన్నిసార్లు మన మీదకి ఏమొస్తూ ఉంటాయి? సమస్యలు వస్తాయి. సమస్యలు ఏ కారణం లేకుండానే, ఏమి మనం అనకుండానే, మన తప్పిదం కూడా ఏమి లేకుండానే చాలాసార్లు మన మీదకి ఏమొస్తాయి? కీడులు వస్తూ ఉంటాయి, సమస్యలు వస్తాయి, పీడన శోధనలు కూడా వస్తూ ఉంటాయి. నాశనం చేయడానికి అనేక మంది మనుషులు ప్రణాళిక పడుతూ ఉంటారు, కానీ ప్రభువు మన పక్షాన నిలబడతాడు. అటువంటి సమయంలో ప్రభు మీద నువ్వు ఆదుకున్నట్లయితే, ప్రభు మీద నువ్వు ఆధారపడినట్లయితే, ఎంతమంది నీ మీదకి కీడు తేవాలని ప్రయత్నం చేసినా,
ఎంతమంది నీ పన్నాగాలు నీ మీద పడినప్పుడు కూడా ప్రభు నీ పక్షాన నిలబడి నీకు సహాయము ఆయన చేస్తాడు. కాబట్టి ఆ దేవునికి లేఖనాలు మనం చూసినట్లయితే ఇక్కడ అదే అంటున్నాడు, మరి మిమ్మల్ని నాశనం చేయడానికి పన్నాగులు పనవచ్చు కానీ ప్రభు మీ పక్షాన్ని నిలబడి నీకు అపాయం ఏమీ రాదు అని ప్రభు చెబుతున్నాడు. కాబట్టి అపాయం రాకుండా అడ్డగించేవాడును, మనలను కనుపాపు వల్ల ఏం చేస్తాడు ఆయన కాపాడువాడుకు ప్రభు ఈ రోజు కూడా ఇప్పుడు కూడా ఆయన ఎలా ఉన్నాడు, సజీవుడై ఉన్నాడు. ఎందుకంటే మనం నమ్మిన దేవుడు సజీవుడు, మనం నమ్మిన దేవుడు సజీవుడు. ఆయన ఎల్లవేళలా జీవించే దేవుడు కనుక, నిరంతరం జీవించే దేవుడు కనుక పిల్లల మనల్ని కాపాడడానికి కూడా ఆయన శక్తివంతులే ఉన్నాడు అనే విషయాన్ని పిల్లలు మనం జ్ఞాపకం చేస్తున్నారు. అందుకనే కీర్తన గ్రంథం 121:4 పిల్లల మరొక వాగ్దానం మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆయన సజీవుడిగా ఉన్నాడు కనుక మన దేవుడు మన పక్షాన్ని ఏ రీతిగా ఉన్నాడో పిల్లల 121 కీర్తన 4 మనం చూసినట్లయితే, ఇశ్రాయేలు కాపాడువాడు పునుగుడు నిద్రపోడు. ఇశ్రాయేలీలు అనగా దేవుని యొక్క ఏర్పాటు జనాంగము. ఆ గుంపులోనికి మనము కూడా వస్తా ఉన్నాం. ఇశ్రాయేలు అనే దేవుడు ఏర్పాటు చేసుకునేటువంటి ప్రజలు. కాబట్టి దేవుడు మనల్ని కూడా పిలుచుకున్నాడు, మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి మనకు కూడా ఈ వాగ్దానము ప్రియులారా మరి మనకు కూడా వర్తిస్తుందనే విషయాన్ని మనం జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి ఇశ్రాయేలు మరి కాపాడువాడు ఏమవుడట, పునుగడు నిద్రపోడు. యెహోవా నిన్ను కాపాడేవాడు ఏమన్నాడు, నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును, పగలు ఎండ దెబ్బైన నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బైన నీకు తగలదు, నీ అపాయం రాకుండా యెహోవా నిన్ను కాపాడను, ఆయన నీ ప్రాణంలో ఆ ఇది మొదలుకు నిరంతరము నీ రాకపోకలేదు, యెహోవా నిన్ను కాపాడను. ఎంత గొప్ప వాగ్దానం ప్రియ దేవుడు. కాబట్టి మనల్ని కాపాడే దేవుడు పునుగడు నిద్రపోడు. ఆయన నిద్రపోయేటట్టు సర్వలోకం ఏమైపోతే అంతమైపోద్ది, మొత్తం డిస్మాండిల్ అయిపోద్ది, మొత్తం స్మాష్ అయిపోద్ది అనమాట. కాబట్టి ఆయన పునుగడు నిద్రపోడు, ఆయన నిద్రపోయే దేవుడు కాదు. కాబట్టి దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు వారు తన శిష్యులతో ఒక పడవ మీద వెళ్తా ఉన్నారు కదా సందర్భంలో ప్రభు సేవ చేసి ఆయన ఏమిచ్చాడు, విశ్రమించాడు. దేవుడు విశ్రమించాడు. ప్రభు సేవ చేసి అలసిపోయి విశ్రమించాడు. ఆ సమయంలో ఆయన సముద్రం మీద శిష్యులతో కలిసి వెళ్తా ఉన్నప్పుడు మరి పెద్ద గాలి తుఫాను వచ్చింది. ఆ సమయంలో వారంతా కూడా గెలుపులైపోతా ఉన్నారు. శిష్యులందరూ గెలుపులైపోయి, ప్రభువా ఇదిగో బాధకుడా మేము మరి చనిపోతున్నా, నీకు చింత, అపాయంలో ఉన్నా మేము నీకు చింత లేదా అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తున్నారు, కేకలేస్తా ఉన్నారు, భయపడతా ఉన్నారు. ఎందుకంటే సముద్రం అలలు పెరిగిపోతున్నాయి, గాలి తుఫాను వచ్చేస్తుంది. మరి పడవంతా కూడా మరి ఒక పడిపోతున్నటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు వాళ్ళు ఏమంటారు, ప్రభుని ఏమని పిలుస్తారు, వాళ్ళు బాధకుడా మేము రక్షించుకోవచ్చున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అంటారు. కాబట్టి మనం కూడా చాలాసార్లు ప్రభు నమ్మినప్పుడు కూడా, ప్రభునందు విశ్వాసం ఉంచినప్పటికీ దేవుడు మన పక్షాన్ని నిలబడతాడు అనే వాగ్దానాలు మనం నమ్మినప్పుడు కూడా కొన్నిసార్లు కలిగినటువంటి ఆ శ్రమలో, కష్టాలు, బాధల్లో, బలహీనతలో మనం కూడా కొన్నిసార్లు ప్రభు మనం విడిచిపెట్టేసాడేమో, ప్రభు మనకు దూరం అయిపోయాడేమో అని చెప్పి చాలాసార్లు మనం కూడా బాధపడతా ఉంటాం, మనం కూడా దుఃఖపడతా ఉంటాం. ప్రభా నేను మర్చిపోయావా, ప్రభా నాకు దూరం అయిపోయావా, నన్ను విడిచిపెట్టావా అని చెప్పి చాలాసార్లు మనం కూడా మన కష్టాలు, మన బాధల్లో కృంగిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తాం. కానీ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాగ్దానం మనం చూసినట్లయితే యెషయా గ్రంథం 49:15 ఏమన్నాడన్నా, 49:15 యెషయా రాసిన గ్రంథంలో దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము ప్రియులారా, ఆయన ఏమన్నాడు, స్త్రీ తన గర్భమున పుట్టిన తన చంటి బిడ్డను మరుచున వారైనా మనుషులు కానీ నేను నిన్ను మరొక. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం గొప్పది ప్రియులారా. ఆయన మనం ఎప్పుడు కూడా మర్చిపోయే దేవుడు కాదు. కానీ ప్రభు దగ్గర ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఏమవుతున్నారు, ఆందోళన చెందుతున్నారు, భయం చెందుతున్నారు. అయ్యో, రక్షకుడు అయినటువంటి ప్రభు మాతో ఉన్నాడు, మాకు భయం లేదని ధైర్యం వాళ్ళకి చాలా లేదు.
ఈ గాలి తుఫాను ఈ సముద్రం యొక్క ఓరుగాలిని చూసి వారు భయపడి వారు ఏమంటారు, బాధ కూడా మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా, బాధ కూడా మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదని మరి వారు భయపడుతున్నటువంటి ఆ విధానాన్ని మనం చూస్తాం. వెంటనే ప్రభువు లేచి ఆ గాలిని తుఫాను ఏం చేశాడు, గాలిని గద్దించగా అది నిశ్శబ్దమై ఊరుకుంటామని సముద్రంతో చెప్పగా గాలి అడిగి మిక్కిలి నిర్మలమైన దేవుని స్తోత్రాలు. ఆయన మాట్లాడగానే సముద్రం గాలి అంతా కూడా నిర్మలము అయిపోయింది. ప్రియ దేవుని బిడ్డ, దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఆయన సర్వ సృష్టికర్త, సృష్టిని విడిచిన వాడు ఆయనే, కలుగు చేసిన వాడు ఆయనే. కాబట్టి సృష్టి ఆయన మాటను ఆయన మాటకు లోబడతా ఉంది. సర్వ సృష్టి కూడా ఆయన మాటకు లోబడతా ఉంది. సముద్రానికి గడియలు వేసిన వాడు ఆయనే, సముద్ర జలాలను సృజించిన వాడు ఆయనే, కలుగు చేసిన వాడు ఆయనే. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఆయన ఎప్పుడు కూడా తనతోనే ఉంటాడు. అందుకని అన్నట్టు కదా, తనకు మొరపెట్టు వారు అందరికీ తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ ఆయన ఎక్కడ ఉంటాడు, సమీపముగా ఉండే దేవుడు, ఆయన దగ్గరగా ఉండే దేవుడు, ఎవరికి కూడా దూరంగా ఉండే దేవుడు కాదు ఆయన. అందుకని అన్నాడు, స్త్రీ తన గర్భమును పుట్టిన తన చంటి బిడ్డను కరుణింపకుండా మనుషునా, ఏమండి నవమాసాలు మోసినటువంటి ఆ చంటి బిడ్డను తల్లి మర్చిపోదు. ఒకవేళ మర్చిపోదేమో, తల్లిని మర్చిపోదేమో, కానీ నేను నమ్మినటువంటి మన దేవుడు మనం ఎప్పుడు కూడా మర్చిపోయే దేవుడు కాదు. అందుకనే ఎదుగో నా అరచేతుల్లో చూడము, నా అరచేతుల్లో నిన్ను చెప్పి ఉన్నాను అని, కానీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నవి. చూడము నా అరచేతులు నేను చెప్పి ఉన్నానని దేవుడు అంటున్నాడు. ఇప్పుడు కూడా ఆయన ఎదుట మనం ఉంచుకుంటాడు కనుక ఇప్పుడు కూడా మనం భయపడాల్సిన లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మన పక్షాల నుండి గొప్ప కార్యములు చేయడానికి సిద్ధంగా ఉన్న దేవుడు. కనుక మరి ఆయన మనతో ఉన్నాడు కాబట్టి మనకు అపాయం ఏమీ కూడా రాదు అని ఇక్కడ కీర్తనకారులు మరి దేవుని లేఖనాలు మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ప్రభు ఆయన నిద్రపోయే దేవుడు కాదు, ఆయన కునుకుడు నిద్రపోడు. నేను కాపాడే దేవుడు కునుకుడు నిద్రపోడు. ఆయన నిరంతరం కూడా ఆయన మేలుకునుండే దేవుడు, నేను కాపాడడానికి ఆయన సిద్ధంగా ఉండే దేవుడు. నిజంగా మొరపెట్టే వారికి ఆయన సమీపముగా ఉంటాడు, దగ్గరగా ఉంటాడు. కాబట్టి ఆయన ఎప్పుడు కూడా మనం విడిచిపెట్టడు, ఎప్పుడు కూడా మనకి దూరంగా ఉండడనే విషయాన్ని ప్రియులారా దేవుని లేఖనాల్లో మనం చాలా స్పష్టంగా చూస్తాం. ఇన్ని వాగ్దానాలు మనం చూసినప్పటికీ వింటున్నప్పటికీ కూడా కొన్నిసార్లు మనకు కలిగినటువంటి బలహీనతలు ఆందోళన చెందుతూ ఉంటాం. అటువంటి పరిస్థితుల నుంచి మమ్మల్ని విడిపించు ప్రభా అని ప్రియులారా మనం ప్రార్థన చేసే దేవా, శ్రమలు, కష్టాల్లో, ఇబ్బందుల్లో, మరి బలహీనతలో నేను కృంగిపోకుండా, భయపడకుండా ధైర్యంగా నీ మీద ఆనుకునే ఆ విశ్వాసాన్ని, ఆ పరిస్థితులు ప్రభు నాకు దయచేయండి అని ప్రార్థన చేసినట్లయితే అటువంటి కృప దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. కాబట్టి దేవుడు మన పక్షాలు ఉన్నాడు, మనతో ఉన్నాడు కనుక నీకు ఏ అపాయమేమో రాదు అని ఇక్కడ దేవుని యొక్క వాగ్దానం మనం చూస్తా ఉన్నాం. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే భక్తుడైనటువంటి దానియేలు దైవభక్తి కలిగి ఉండుట, ఉన్నత పదవిని అధిష్ఠించుటను చూచిన బబులోను వారు దానియేలు మీద ఏం పొందిన పనాంగం పడ్డారు, అసూయ పడ్డారు. ఎందుకంటే దేవుడు దానియేలు బహుగా దీవించాడు, ఆశీర్వదించాడు, మంచి జ్ఞానాన్ని ఇచ్చాడు. కళల యొక్క భావాన్ని చెప్పగలిగే ఆ యొక్క దైవిక జ్ఞానాన్ని దానియేలుకి దేవుడు అనుగ్రహించాడు. ఈ యొక్క ఉన్నత పదవిని కూడా రాజుగారి ద్వారా దానియేలు పొందుకున్నాడు. ఇది చూసినటువంటి మిగతా వాళ్ళు, ఆ బబులోనీయులు చాలా మంది దానియేలు మీద అసూయపడి దానియేలు మీద ఏం పన్నారు, కుట్ర పన్నారు. అంటే నాశనం చేయడానికి ప్రణాళిక వేశారు. ఎవరిని? దానియేలుని నాశనం చేయడానికి ప్రణాళిక వేశారు. తుదకు దానియేలుని ఎక్కడ వేశారని తీసుకెళ్ళి సింహగుహలో వేశారు. దానియేలుకి ఏ అపాయము వచ్చిందా అంటే ఏ అపాయము కూడా సంభవించలేదు. దేవుడి స్తోత్రం. ఎవరి కుట్ర పని, ప్రణాళిక పని పిల్లలు దానియేలుని ఎలాగైనా సరే నాశనం చేయాలని. ఎందుకంటే ఇంత గొప్ప జ్ఞానం, ఎంత గొప్ప వ్యక్తి, రాజు యొక్క ప్రశంసలు అందుకుంటున్నాడు. కాబట్టి ఈ దానియేలు ఉన్నంత కాలం కూడా మన మీద ప్రశంసలు రావు, మనకి కష్టమే అని చెప్పేసి దానియేలుని ఎలాగైనా చంపేయాలి అని నిర్ణయించుకొని, దానియేలుని నాశనం చేయాలని నిర్ణయించుకొని దానియేలు మీద లేనిపోని అబద్ధాలు వేసి ప్రియులారా దానియేలు మీద పన్నాగం పని మరి ప్రయత్నం చేశారు. ప్రయత్నం చేయగా
మరి దానియేలుని తీసుకెళ్ళి అక్కడ వేశారండి, సింహపులో పడేశారు. కానీ దానియేలుకి అపాయము ఏది కూడా సంభవింపలేదని దేవుని యొక్క లేఖనాల్లో మనం చూస్తా ఉన్నాం. మరి సింహం గుహలో దైవ ప్రసన్నత దిగి వచ్చింది. సింహములు హాని చేయకుండా యూదా గోత్రపు సింహము ప్రభు ఆ సింహాల నోళ్ళు ఏం చేశాడు? మోయించాడు. యూదా గోత్రపు సింహం ఆయన కాబట్టి యూదా గోత్రపు సింహమైనటువంటి ప్రభు ఏం చేశాడు? ఆ యొక్క సింహాల నోళ్ళు మోయించేశాడు. దానియేలుకి అపాయము రాకుండా, ఏ అపాయం సంభవించకుండా దేవుడు దానియేలు పక్షాన నిలబడ్డాడు. కాబట్టి దానియేలు దేవుని నమ్ముకున్నాడు కనుక, దేవుని మీద ఆధారపడ్డాడు కనుక, దేవుని మీద మరి ఆనుకున్నాడు కనుక దేవుడు కూడా దానియేలు పక్షాన నిలబడ్డాడు. అలాగే ఇన్ని కష్టాలు, ఇన్ని పరిస్థితులు, ఇన్ని ఇబ్బందులు మన మీదకి వచ్చినప్పుడు కూడా మనం ఎవరి పక్షాన ఉండాలి? మనం దేవుని పక్షాన ఉండాలి. దేవునితోనే మనం ఉండాలి. దేవుని మీద మనం ఆనుకోవాలి. శ్రమలు ప్రతి ఒక్కరికి వస్తాయి, కష్టాలు వస్తూ ఉంటాయి. కానీ మన దేవుడి శ్రమలో మనకి ప్రియులను మనల్ని శ్రమలో నుంచి విడిపించే దేవుడు మన దేవుడు. ఎందుకంటే ఆయన సజీవుడైన దేవుడు, ఆయన జీవించే దేవుడు. ప్రియులారా, మనల్ని కాపాడడంలో ఆయన కులుకడు, నిద్రపోడని దేవుడు వాగ్దానం చేస్తా ఉన్నాడు. అటువంటి గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాం కనుక ప్రియులారా, మరి నీ దేనికి కూడా భయపడాల్సినమో లేదు అనే సత్యాన్ని ఈ రాత్రికాల సమయంలో దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అలాగే అదే బబులోను దేశంలో మనం చూసినట్లయితే షడ్రకు, మెషకు, అబేదునగో అను వారు ముగ్గురు యవనస్తులు ఉన్నారు. వారిని కూడా దేవుడు ఎంతో దీవించాడు, మంచి జ్ఞానాన్ని ఇచ్చాడు. వారి మంచి జ్ఞానం కలిగిన వారుగా ఉన్నారు. వారి విషయంలో కూడా ఏం చేశారు? వారిని కూడా ఏం చేశారు? వారిని కూడా ఏదో రకంగా మరి నాశనం చేయాలని ఆ బబులోనీయులు వారు ప్రయత్నం చేశారు. ప్రియులారా, రాజుగారి చేత ఒక విగ్రహ ప్రతిమను నిలబెట్టి మరి పూర్వం కూడా మరి ఏ దేవుడికి ఆరాధించకూడదా, ప్రతిమకు వచ్చి నమస్కారము చేయాలి అనే నియమాన్ని, శాసనాన్ని పెట్టారు. ప్రియులారా, కానీ షడ్రకు, మెషకు, అబేదునగో ఆ యొక్క విగ్రహానికి ఏం చేయలేదు? వాళ్ళు మొక్కలేదు, నమస్కారం చేయలేదు. దేశమంతా మనుషులంతా ఒకటయ్యారు, కానీ ముగ్గురు ఒకటైనా సరే ప్రియులారా దేవుని మీద ఆధారపడ్డారు. అదే అన్న రాజాలో ఇందుని గురించి ప్రత్యుత్తరం ఇవ్వాల్సిన అవసరం మాకు లేదు, చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడుక గల ఈ అగ్నిగుణం నుంచి మమ్మను తప్పించి రక్షించడానికి సమర్థుడు. చూసారు, ఒకవేళ రక్షించకపోయినా, ఆయన రక్షించకపోయినా ఈ దేవతలను మేము చెప్పమని ఖచ్చితంగా చెప్పేసి, ఖండితంగా చెప్పేశారు. అలాగే మనం కూడా ప్రభు కొరకు ఖచ్చితంగా నిలబడాలి. ఎవరు ఎన్ని ప్రెజర్స్ వచ్చినా, ఎన్ని ప్రలోభాలు మనుషులు మనం పెట్టినప్పుడు కూడా మన విశ్వాసంలో మనం స్థిరంగా ఉండాలి. ప్రభు మీద ఆనుకోవాలి, ప్రభు మీద ఆధారపడాలి. ఎన్ని పరిస్థితులు అయినా సరే నా యేసయ్య కొరకు నేను బ్రతుకుతానని, యేసయ్య మార్గంలోనే నేను ఉంటాను, నా ప్రభు మార్గంలో నేను నిలబడతానని ధైర్యంతో, విశ్వాసంతో మన ముందుకి కొనసాగినట్లయితే, మన ప్రభు కొరకు నిలబడితే మన ప్రభు మన కొరకు నిలబడతాడు. ఆయన మన కొరకు వ్యాధి చేస్తాడని దేవుడికి లేఖనాలు మనం చూసి షడ్రకు, మెషకు, అబేదునగో ప్రభు మీద ఆనుకొని దేవుని కొరకు నిలబడ్డారు. కాబట్టి వారు భయపడలేదు. చచ్చిపోతే చచ్చిపోతాం, కానీ మేము మాత్రం దేవుడికి వ్యతిరేకమైనటువంటి పని మేము చేయము. ఇది దేవుడి బిడ్డలక ప్రియులారా సమర్పణలో ఉండాలి. మేము చావుగానే సిద్ధపడతాం, కానీ మా దేవుడికి ఇష్టం లేని పని మేము ఎన్నడూ కూడా మేము చేయము. మనం కూడా అలాగే ఉండాలి, దేవుడి కొరకు ఖచ్చితంగా నిలబడాలి. అప్పుడు దేవుడు ఖచ్చితంగా కూడా మన పట్ల కార్యాలు జరిగిస్తాడు. మనలో ఖచ్చితంగా లేకపోతే దేవుడు కూడా మన పట్ల కార్యాలు చేయలేడు. ప్రియ దేవుని బిడ్డలారా, షడ్రకు, మెషకు ఆ రీతిగా ఖచ్చితంగా ఉన్నారు. కాబట్టి వారు ఏం చేశారు? ఆ విగ్రహాన్ని మొక్కలేదని వాళ్ళు తీసుకెళ్ళి ఎక్కడ పడేశారు? 7 రెట్లు ఎక్కువ చేశారు. ఆ అగ్నిగుండాన్ని ఏం చేశారు? 7 రెట్లు ఎక్కువ చేసి మరి అగ్నిగుండంలో ఏం చేశారు? వాళ్ళని ఒక బలవంతులైన వారు వాళ్ళని అగ్నిగుండం పడేశారు. బలవంతులైన వారు పడేసిన వారు ఏమైపోయారు? కాలిపోయారు ప్రియులారా. కానీ మరి హెబ్రీ యువకులైనటువంటి వీరు ఏమయ్యారు? ఆ అగ్నిగుండం నుంచి విడుదలై వారు బయటకు వచ్చినట్టు మనం చూస్తా ఉన్నాం. అగ్నిగుండంలో సంచరిస్తా ఉన్నారు. వారికి ఏ అపాయం కూడా దేవుడు రానివ్వలేదు, ఏ అపాయము వారికి కలగలేదు. ప్రియ దేవుని బిడ్డలారా,
ఎంత గొప్ప విజయాన్ని దేవుడు వారికి ఇచ్చాడు. ఆ అగ్నిగుండము వారి కట్లను తెంపివేసింది, కానీ వారిని ఏమి కూడా చేయలేకపోయింది. వారికి చేతులకు కాళ్ళు వేసినటువంటి కట్లన్నీ కూడా అన్ని కూడా తెగిపోయాయి, కాలిపోయాయి. కానీ వారి శరీరానికి ఏమి కూడా అవ్వలేదు. వారి బట్టలు కానీ వారి తలవెట్టులు కానీ ఏమి కూడా వారికి ఏమీ అవ్వలేదు. ఏ హాని కూడా వారికి రాలేదనే సత్యాన్ని పిల్లలు మనం చూస్తా ఉన్నాం. కనీసం వారి శరీరం మీద అగ్ని వాసన కూడా రాలేదు. ఎందుకంటే పిల్లల ప్రభు నమ్మని బిడ్డ మీద ప్రభు కృప నిత్యము తోడుగా ఉంటుంది. అందుకనే వారికి అపాయం ఏమియో రాదు. 10వ వచనంలో చూస్తున్నాం కదా, నీకు అపాయం ఏమియో రాదు. దేవుని నమ్మని బిడ్డలకి అపాయము రాదు. దేవుని మీద విశ్వాసం ఉంచిన వారికి అపాయము రాదు. సంపూర్ణంగా మనం అనుకుంటే మరి అపాయం ఏమి రాకుండా దేవుడు మనల్ని ప్రియులారా కాపాడుతాడనే సత్యాన్ని పరిశుద్ధ లేఖనాల్లో మనం చూస్తా ఉన్నాం. కానీ జీవితంలో దేవుడు మేలు చేశాడు. షడ్రకు మేషకు అభ్యర్థులుగా వారి పక్షాన్ని, అంటే ప్రభు కొరకు వారు నిలబడ్డారు కాబట్టి ప్రభు కూడా వారి పక్షాన్ని నిలబడి కార్యాన్ని చేశాడు. అలాగే మనం కూడా ప్రభు పక్షాన్ని నిలబడాలి. మనం ఖచ్చితంగా ఉండాలి. అందుకని అన్నాడు, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉంటే మీకు ఏది ఇష్టమో అడుగుని మీకు ఇవ్వబడును అంటున్నాడు. నా యందు మీరు అంటే దేవుని యందు మనం నిలబడాలి. దేవుని మాటలు మన హృదయంలో ఉండాలి. దేవుని యందు మనం నిలబడాలి. దేవుని మాటలు మనలో ఉండాలి. అటువంటిప్పుడు మీకు ఏది ఇష్టం అడగండి. చూసారు ఎంత గొప్ప వాగ్దానం దేవుడు ఇస్తున్నాడు. మనకి ఇష్టమైనది దేవుడు ఇస్తాడట. ఎవడు దేవుడికి ఇష్టమైనదే కాదు, మనకి ఇష్టం, మనకి ఏం కోరుకుంటామో అది కావాలంటే ప్రభు అంటున్నాడు, నా యందు మీరు మీ యందు మాటలు నిలిచిన్నాడు. మీకు ఏది ఇష్టమో అది అడగండి, నేను మీకు అనుగ్రహిస్తానని దేవుడు వాగ్దానం చేస్తాడు. అలాగే మరి ఎస్తేరు గ్రంథంలో మనం చూసినట్లయితే 4వ అధ్యాయం 15 నుంచి 17 వచనంలో కూడా దుష్టుడైనటువంటి హామాను ఏమండి మొర్దెకైను యూదులను కీడు చేయడానికి ఏం చేశాడు? ప్రయత్నం కుట్ర పన్నాడు. మొర్దెకైను ఉరివేయ నిమిత్తము పెద్ద ఉరికొయ్యను సిద్ధం చేశాడు అనమాట. యూదులందరూ ఉపవాసం ఉండి ఏం చేశారు? ఆ సమయంలో ప్రార్థన చేశారు. హామాను చేసిన ఉరికొయ్యతో అతనే ఏమైపోయాడు? గురి తీయబడ్డాడు. మొర్దెకైకు కానీ యూదులు కానీ ఏ అపాయం కూడా సంభవింపలేదు. దేవుని ప్రియ దేవుని బిడ్డ, అపాయము వచ్చినేమో, వ్యాధి వచ్చినేమో, మరణం సంభవించినేమో, కుటుంబము చెదరిపోనేమో అని చింతపడద్దు. కానీ మనము మన బిడ్డలు ప్రభు సంరక్షణలో ఉంటాము అని ఖచ్చితంగా దేవుడు ఈ రాత్రి గల సమయంలో ఆయన భరోసా వాగ్దానం ఇస్తా ఉన్నాడు. కాబట్టి కుటుంబం చెదరిపోనేమో అని చింతపడద్దు. కాబట్టి మనము మన బిడ్డలు ప్రభు సంరక్షణలో ఉంచుతాడు. ఆయన ప్రకాశమానమైన హస్తము మనల్ని ఏం చేస్తుంది? పట్టుకుని పిల్లలు మనం కాపాడుతుందనే సత్యాన్ని ఇక్కడ దేవుడి యొక్క లేఖనాలను మనం చూస్తా ఉన్నాం. కాబట్టి కీర్తన గ్రంథం 125 2వ వచనం కూడా మనం చూస్తున్నట్లయితే ఇక్కడ అంటున్నాడు, కీర్తన గ్రంథం 125 2వ వచనం ఏముందమ్మా? యెరూషలేము చుట్టూ పర్వతం ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ నుండును. ఏమండి? యెరూషలేము చుట్టూ పర్వతాలు ఉన్నాయి. ఆనాడు యెరూషలేము పట్టణం చుట్టూ పర్వతాలు ఉన్నాయట. కాబట్టి ఆ పర్వతాలు ఉండడాన్ని బట్టి శత్రువులు అంతగా యెరూషలేము మీద దాడి చేయడానికి వచ్చేవారు కాదు. వస్తే వాళ్ళు ఆ పర్వతాలు దాటుకుని రావాలంటే చాలా కష్టం. ఈ లోపుగా ఇక్కడ ఉన్నటువంటి సైన్యం ఏం చేస్తారు? వాళ్ళని ఎదుర్కొంటారు అనమాట. కాబట్టి యెరూషలేము చుట్టూ పర్వతాలు ఎలాగైతే కాపుదలు ఉన్నాయో ఇక్కడ అంటున్నాడు, యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉంటాడు. అలాగే మన చుట్టూ కూడా, మన కుటుంబాల చుట్టూ దేవుడు మరి కాపుదలగా ఉంటాడు. ఏ అపాయం రాకుండా మనల్ని కాపాడుతాడని ప్రియులారా దేవుని యొక్క లేఖనాలు మనం చూస్తూ ఉన్నాం. ఏ అపాయము మన గృహానికి కానీ మనకి కానీ రాకుండా దేవుడు కాపాడుతాడు. కాబట్టి యెరూషలేము చుట్టూ పర్వతాలు ఉన్నట్లు ఇది మొదలు నిరంతరము నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును అని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. అలాగే యోబు గురించి కూడా మనం చూసినట్లయితే యోబుకి తన ఇంటి అంతా, తన కుటుంబం అంతటికి ఏం చేశాడు? దేవుడు చుట్టూ కంచి వేశాడట. కంచి వేశాడు. ఆ కంచి యోబుని తాకాలి, యోబుని కుటుంబాన్ని ముట్టుకోవాలంటే దేవుడు వేసినటువంటి కంచెను దాటాలి. అంటే దేవుడే కంచిగా ఉన్నాడు, దేవుడే కాపుదలగా ఉన్నాడు. కాబట్టి యోబు చుట్టూ, యోబుకున్న సమస్తం చుట్టూ దేవుడు తన కంచిని వేశాడు. కాబట్టి ఆ కంచిని దాటి వెళ్ళాలంటే
వీళ్ళగా చాలా కష్టం. ఎందుకంటే దేవుడే కంచిగా ఉన్నాడు. మరి యోబు కుటుంబాన్ని తాకాలంటే ముందు దేవుడితో పోరాడాలి. మరి దేవుడితో పోరాడి గెలగలరా? గెలవలేదు. కాబట్టి యోబుకి మరి ఆ చుట్టూ కంచెని వేసినట్లుగా ఈ దినాన నిత్యము తన ప్రజల చుట్టూ దేవుడు వీళ్ళ కంచిగా ఉన్నాడు, తన ప్రజల చుట్టూ కాపుదలుగా ఉన్నాడు అనే విషయాన్ని ఇక్కడ మరి దేవుడికి లేఖనాలు మనం చూస్తా ఉన్నాం. ఇంకా అంటున్నాడు జకర్యా గ్రంథం 2వ అధ్యాయము 5వ వచనంలో చివరిగా మనం చూసి ముగించుకుందాం. జకర్యా గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనం చదువుదాం ఒకసారి. అక్కడ కూడా దేవుడు మంచి వాగ్దానం ఇస్తా ఉన్నాడు మన కొరకు. జకర్యా గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనం చదువుదాం. జకర్యా గ్రంథము తీసారా? 2వ అధ్యాయము 5వ వచనం. నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును, నేను దాని మధ్యలో నివాసునై మహిమకు కారణముగా ఉందును. ఇదే యెహోవాకు దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎంత చక్కటి వాగ్దానం దేవుడు మనకు అనుగ్రహిస్తా ఉన్నాడు. నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారములుగా ఉండును. మన చుట్టూ దేవుడు ఎలా ఉన్నాడట? అగ్ని ప్రాకారములుగా ఉండును, నేను దాని మధ్యలో నివాసునై మహిమకు కారణంగా ఉండును. మన కుటుంబంలో కానీ మన చుట్టూ కానీ పిల్లల దేవుడు మనకు ఎలా ఉంటాడట? ప్రాకారముగా. ఎరుకో ప్రాకారాలు ఎలా పెద్ద ప్రాకారాలు ఎరుకోని కూలగొట్టాలంటే దేవుడి శక్తి సరిపోయింది. లేదా మామూలుగా ఎరుగు ప్రాకారాలు ఎవరు కూడా కూలగొట్టలేరు. అలాగే ఏమంటున్నాడు దేవుడు? పిల్లలు మన చుట్టూ మన కుటుంబాల చుట్టూ దేవుడు అగ్ని ప్రాకారములుగా ఉంటాడట. ఎవరి మన చుట్టూ ప్రాకారం ఉంచుతాడు. మన గృహాల చుట్టూ మన కుటుంబాల చుట్టూ మన బిడ్డల చుట్టూ దేవుడు అగ్ని ప్రాకారంలో ఉంటాడు. ఆ అగ్ని ప్రాకారం దాటి ఎవరు కూడా మన మీదకి రాలేదు. ఏ శత్రువు కూడా, ఈ సాతానుడు కూడా మనల్ని తాకలేడు. ఇంకా అన్నాడు దాని మధ్య నేను దాని మధ్యను నివాసునే మహిమకు కారణముగా ఉందను. ప్రియ దేవుని బిడ్డ, ఇదే యెహోవాని దేవుడు వాగ్దానం చేస్తా ఉన్నాడు. కాబట్టి ఇటువంటి మరి బలమైనటువంటి శక్తివంతులైనటువంటి దేవుని మనం కలిగి ఉన్నాం కనుక వీడారా మనం భయపడకూడదు. ఎందుకంటే అపాయం ఏమి నీకు రాదు, ఏ తెగులు నీ గుడారమును సమీపించదని దేవుడు వాగ్దానం చేస్తా ఉన్నాడు. చివరిగా 41 కీర్తన 2వ వచనంలో ఆయన ఏమన్నాడు? యెహోవా వారిని కాపాడి బ్రతికించును. ఎవరైనా 41 కీర్తన 2వ వచనం అన్నాడు, యెహోవా వారిని కాపాడి బ్రతికించును, భూమి మీద వాడు ధన్యుడగును, వారి శత్రువుల ఇచ్చకు నీవు వారిని అప్పగింపవు. దేవుని స్తోత్రం. కాబట్టి యెహోవా వారిని కాపాడి బ్రతికించును. ఏం చేస్తున్నాడు? దేవుడు మనల్ని కాపాడి బ్రతికిస్తాడు. భూమి మీద మనం ధన్యులవుతాము. ప్రియులారా, మన శత్రువుల ఇచ్చకు దేవుడు మనల్ని ఏం చేయడట? అప్పగించడు. మన శత్రువుల చేతికి మనల్ని దేవుడు ఏం చేయడు? అప్పగించడు. దేవుడు మన పక్షాన్ని నిలబడతాడు. ప్రియులారా, మనకి ఏ భయం లేదు. అందుకని అంటున్నాడు ఇక్కడ కీర్తనకారుడు, నీకు అపాయమేమో రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. ఇంకా చాలా ఈ 91 కీర్తన అంతా కూడా విలువైనటువంటి వాగ్దానాలతో కూడినటువంటి కీర్తన భాగం. ప్రియారా, మరి ప్రతిరోజు కూడా ఈ కీర్తన చదువుకుంటే మంచిదే. ఈ 91 కీర్తన చదువుకుని మనం ప్రార్థన చేస్తుంటే చాలా మరి ప్రశాంతంగా నెమ్మదిగా మరి ఉంటుందనే విషయాన్ని ప్రియారా దేవుని యొక్క లేఖనం ద్వారా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ప్రభుని మీద మనం ఆనుకున్నట్లయితే, ప్రభు పక్షాన్ని మనం నిలబడినట్లయితే మన పక్షాన్ని దేవుడు నిలబడి ఏ అపాయం రాకుండా మనల్ని కాపాడుతాడు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్.